వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఒక రిక్వెస్ట్ వీడియో చేసారన్నమాట. 30,000 నుంచి 40,000 మధ్యలో ఒక గేమింగ్ కోసం అండ్ ఎడిటింగ్ కోసం ఒక వీడియో రికమెండ్ చేయమని అయితే పెట్టారు. సో అతని కోసం ఈ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నా. ఫస్ట్ అమెజాన్ క్రెడిట్ అన్నమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఆసూస్ వాళ్ళది వివో గో 14 చూసుకొచ్చిన బై. సో ఇక్కడ వన్ ఆఫ్ ద గుడ్ ల్యాప్టాప్స్ అంటాను. ఏఎండి వాళ్ళ రైజన్ 5 7520U ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తుంది అనమాట. 16GB ర్యామ్ 512GB SSDతో పాటు కూడా వస్తుంది. సో వన్ ఆఫ్ ద గుడ్ ల్యాప్టాప్స్ అంటాను. హోమ్ అండ్ ఆఫీస్ యూజ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ స్లైట్గా కొన్ని వీడియో ఎడిటింగ్స్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ 5 మినిట్స్ 10 మినిట్స్ వీడియో ఎడిటింగ్ అది చేసుకోవచ్చు. లైక్ అర్ధ గంట గంటన్నర 45 నిమిషాలు వీడియో ఎడిటింగ్ అయితే కష్టము. అండ్ ఫిల్టర్స్ అవన్నీ చేసుకోవడం ప్రాబ్లం అవుతుంది. కానీ బాగానే ఉంటుంది బేసిక్ యూస్కి. అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో 40,000 బడ్జెట్లో చూడమనగా ఈ బడ్జెట్ అయితే నాకు ఇది మంచిగా కనిపించింది. ఇంకోటి ఏంటంటే వెయిట్ తక్కువ ఉంది. ప్లస్ 14 ఇంచెస్ కాబట్టి ఎక్కడికంటే అక్కడ బ్యాగ్లో పెట్టుకుని తీసుకోవచ్చు. కమింగ్ టు మెయిన్ ఈ ల్యాప్టాప్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాసెసర్. సో ప్రాసెసర్ గురించి చూసుకుంటే ఏఎండి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ప్రాసెసర్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవాలి. ఇక్కడ Ryzen 5 5270U ప్రాసెసర్ ఉంది. ఇక్కడ కూడా అదే చూసుకోవచ్చు. Ryzen 5 7520U ప్రాసెసర్. ఇక్కడ 7520U ప్రాసెసర్తో పాటు సో మెయిన్ చూసుకుంటే 7000 సిరీస్ ప్రాసెసర్ ఇది. అండ్ ఇది Zen 2 ఆర్కిటెక్చర్ మీద వస్తుంది అనమాట. మెండోసినో కోడ్ నేమ్ వస్తుంది. 4 కోర్ 8 థ్రెడ్స్ అనమాట. సో 4 కోర్ 8 థ్రెడ్స్ అంటే నా క్లోజ్ టు i3 కదన్నా సరిపోతాడా, పర్ఫార్మెన్స్ కంటే సరిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇక్కడ మనం లిమిటెడ్ బడ్జెట్లో ఉన్నాం కాబట్టి ఇది నాకు జర బాగా అనిపించింది. డిఫాల్ట్ పవర్ కన్జంప్షన్ చూసుకుంటే 15 వాట్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మ్యాక్సిమం బూస్ట్ చూసుకుంటే 4.3 GHz బూస్ట్ వస్తుంది. బేస్ 2.8 GHz అనమాట. అండ్ క్యాష్ మెమరీ చూసుకుంటే 4 L3 క్యాష్ వస్తుంది. L2 2MB వస్తుంది. ఓవరాల్ వస్తుంది 6MB క్యాష్ మెమరీతో పాటు వస్తుంది. TSMC వాళ్ళ 6 nm ఫిన్ఫెట్ టెక్నాలజీతో యూజ్ చేసి తయారు చేసారు. అండ్ 2022లా ప్రాసెసర్ అయితే తయారు చేసారు అన్నమాట. సో 3 years బ్యాక్ ఓల్డ్ ప్రాసెసర్ స్టిల్ ఇప్పటికీ మంచిగా ఉందన్నమాట. యూజ్ చేసుకోవచ్చు డీటెయిల్ టాస్క్లకి. ఇక్కడ విండోస్ 11 అండ్ యుబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతే అవన్నీ కూడా సపోర్ట్ అయితే చేస్తున్నాయి. అండ్ ఇక్కడ PCI 3.0 ఉంది బై అది కనెక్టివిటీ కోసం. అండ్ ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే PCI 3 వచ్చేసి మీకు M.2 కూడా PCI 3 ఒకటే యూజ్ చేసుకో 3.0 యూజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట బై ఇన్ కేస్ చేంజెస్ చేసుకోవడానికి. అండ్ LPDDR5 ర్యామ్ వస్తుంది 16GBది సరిపోతుంది అంటాను. బేసిక్గా గేమింగ్కి లైట్ వెయిట్ ఎడిటింగ్కి కూడా ఈ 16GB సరిపోతుంది. అండ్ ఇక్కడ LPDDR5 ర్యామ్ చూసుకుంటే 5500 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ iGPU అని ఉంది, అంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ యూనిట్ అనమాట. సో సింపుల్ అంటే AMD రేడియన్ గ్రాఫిక్స్ ఉంటుంది. సో రేడియన్ 16 గ్రాఫిక్స్ వస్తుంది. 2 కోర్స్ వస్తున్నప్పుడు గ్రాఫిక్స్కి 900 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. బేసిక్గా చెప్పుకోవాలంటే డిస్ప్లేకి కొంచెం ఎడిటింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ గ్రాఫిక్స్. అండ్ ఆల్సో డీసెంట్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కానీ 30 FPS లో సెట్టింగ్స్లో పెట్టుకొని ఆడాల్సి వస్తుంది. 720p లో సెట్టింగ్ 30 FPS లాగ్ పెట్టుకొని గేమింగ్ ఆడితే మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. మోస్ట్లీ నేనైతే రికమెండ్ చేస్తాను 60 FPS ఆడాలనుకుంటే ఇట్లా ఫార్ట్నైట్, వ్యాలరెంట్, కౌంటర్ స్ట్రైక్ గో ఇవి వేరే వేరే గేమ్స్ ఉంటాయి. లైక్ ఫ్రీ ఫైర్ కానీ ఎమ్యులేషన్తో వాడి అవి 60 FPS వస్తాయి. 30 FPS వచ్చేసరికి ఏదైనా ఓల్డ్ గేమ్స్ లైక్ డార్క్ సైడర్స్ కానీ GTA 5 కానీ అండ్ ప్రిన్స్ ఆఫ్ పర్షియా సిరీస్ ఉంది కదా, అవిట్ల గేమ్స్ అయితే మాత్రం 30 లో సెట్టింగ్స్లో పెట్టుకొని గేమ్ ఆడాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే AMD వాళ్ళ ఫ్రీసింగ్ సపోర్ట్ ఉంది. సో ఫ్రీసింగ్ దేనికన్నా అంటే డైరెక్ట్ ల్యాప్టాప్ నుంచి మీ మానిటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రోడక్ట్కి సంబంధించిన ఐడి కూడా ఇక్కడ ఉందన్నమాట. సో మ్యాక్సిమం డే టు డే టాస్క్లకు అన్నిటికీ వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్ అంటాను. 4 కోర్ 8 థ్రెడ్స్ ఉంది కాబట్టి చాలా రోజుల దాకా కూడా మీకు లైఫ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట ఈ ల్యాప్టాప్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్రైస్ చూసుకోరు అండ్ ఆల్సో ప్రాసెసర్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా చూసుకోరు బై. సో ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం నేను రికార్డ్ చేసేకైతే ఈ ప్రైస్ అయితే ఉంది బై. అండ్ తర్వాత సేల్స్ కానీ ఆఫర్స్లో కానీ మీరు పర్చేస్ చేస్తే మీకు ఇంకా తక్కువకి రావచ్చు. బెనిఫిట్ ఏంటంటే 16GB ర్యామ్తో పాటు కూడా వస్తుంది కాబట్టి
లైవ్ స్ట్రీమ్కి ఎడిటింగ్స్ కూడా చేసుకోవచ్చు, గేమింగ్ లైవ్ స్ట్రీమ్ కానీ వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. మీ వర్క్ ఫ్లోకి అయితే ఏ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. కమింగ్ టు కోర్స్ అండ్ ప్రాసెసర్కి వచ్చే 4 Core 8 పాటు కూడా వస్తుంది కాబట్టి పర్లేదు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అండ్ జెన్ ఆర్కిటెక్చర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉంటుంది. గేమింగ్ వచ్చేసరికి అయితేనేమో ఏఎండి వాళ్ళది రేడియన్ గ్రాఫిక్స్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏఎండి రేడియన్ 610M గ్రాఫిక్స్ వస్తుంది బై. పర్లేదు డీసెంట్గా ఆడుకోవచ్చు. లైక్ 720p రెజల్యూషన్ మీద 30 FPS లో సెట్టింగ్స్లో పెట్టుకొని ఆడచ్చు అనమాట. ఇక్కడ ల్యాప్టాప్కి వచ్చేసరికి అయితే ఇంకా యూనిక్నెస్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే చూసుకోవచ్చు. అఫీషియల్గానే లైక్ 17.9mm థిక్నెస్తో పాటు వస్తుంది. వెయిట్ గురించి అంతకుముందుగా మాట్లాడుకున్నాము. ఇక్కడ ఆసూస్ వివో కానీ కొంచెం ఎంగ్రేవింగ్ లాగా వస్తుంది అనమాట. సైడ్లో పోర్ట్స్ ఉన్నాయి. సో పోర్ట్స్ గురించి చెప్పుకుంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే టచ్ ప్యాడ్ మీదనే నెంబర్ కీస్ వచ్చినాయి అన్నమాట. ఇది చాలామందికి కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు. ఇది టచ్ ప్యాడ్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. పైన టచ్ చేస్తే అది ఆన్ అయితే తర్వాత ఆఫ్ చేసి లేకపోతే ట్రాక్ ప్యాడ్లో యూజ్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్లీ నేను ఒకటే పని ఏం చేస్తాను అంటే ల్యాప్టాప్ ఒకవేళ మీరు పర్చేజ్ చేసిరంటే అయితే వైర్డ్ కీబోర్డ్ అనేది తీసుకోండి, లేకపోతే వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో అన్నది తీసుకోండి. ఎందుకంటే ల్యాప్టాప్ యొక్క కీబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కీబోర్డ్స్ తొందరగా ఖరాబ్ అవుతాయి అన్నమాట. సో వైర్డ్ కానీ వైర్లెస్ సపరేట్ ఎక్స్టర్నల్ కీబోర్డ్ తీసుకోమనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే 180 degrees దాకా కూడా ఈ ల్యాప్టాప్ లైక్ బెండ్ అవుతుంది అనమాట. సో ఇది కొంచెం మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మటుకు పెద్దగా ఫరకేం పడదు. సో జస్ట్ మార్కెటింగ్ కోసం అనుకోవచ్చు. సో ఇట్లా బెండ్ చేయడం వల్ల పెద్దగా ఫరకేం పడదు. 360 ఉంటే బాగుంటుంది, కానీ ఇది పెద్ద యూజ్ ఏం కాదనమాట అవి. అండ్ అడిషనల్గా చూసుకుంటే ఇక్కడ క్రియేటివ్ వర్క్స్ అవన్నిటి కూడా చేసుకోవచ్చు అనేసి అయితే మెన్షన్ చేశారు. సో నార్మలే ఇక్కడ మెయిన్ చూసుకుంటే పోర్ట్స్ అనమాట. ల్యాప్టాప్కి సంబంధించిన పోర్ట్ చూసుకుంటే ఇక్కడ మెయిన్ ఇది ఆడియో పోర్ట్ వస్తుంది, పవర్ టైప్ సి పోర్ట్ వస్తుంది. ఇక్కడ టైప్ సి పోర్ట్, యూఎస్బి పోర్ట్, పవర్, ఇది హెచ్డిఎంఐ కేబుల్తో పాటు కూడా వస్తుంది. ఆపోజిట్ సైడ్లో కూడా చూసుకుంటే టైప్ సి పోర్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ ఎల్ఈడి ఒకటి వస్తుంది. దాని పక్కనే ఆన్ అయిన ఎల్ఈడి లైక్ ఆన్ అయిందా లేదా ఆఫ్ అయిందా అనే దాని మీద ఎల్ఈడి కూడా వస్తుంది. కీబోర్డ్ లేఅవుట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎంటర్కి సపరేట్గా క్రాస్ లైన్స్ కనిపించినప్పుడు సో స్పెషల్గా ఎంటర్కి అనేది డెడికేటెడ్గా స్పెసిఫిక్గా కనిపించడానికి. అండ్ ఈ కీబోర్డ్లో డ్రాబ్యాక్ ఏంటంటే పవర్ బటన్ అండ్ డిలీట్ బటన్ రెండు పక్క పక్కకే పెట్టారు. కనిపిస్తుందా మీకు ఇక్కడ? పవర్ అండ్ డిలీట్ బటన్ రెండు పక్క పక్క కన్ఫ్యూజ్ అవుతాం ఒకసారి పవర్ నొక్కుతున్నామా డిలీట్ నొక్కుతున్నామా అని. అదొక కన్ఫ్యూజన్ ఉంటుంది స్టార్టింగ్లో. ముందు చెప్తున్నా, స్టార్టింగ్ కొత్తగా యూజ్ చేసే వాళ్ళకి ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మెల్లమెల్లగా అది అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. సో డెడికేటెడ్ సపరేట్గా పైన సర్కిల్ ఏదో ఒక బటన్ పెట్టింటే బాగుండేది. అదొకటి మైనస్ అనుకోవచ్చు దీంట్లో. అండ్ బాగుంది ఇక్కడ లైక్ లాక్ ఉందంటారు. లైక్ ఏమంటారు సెల్ఫీ కెమెరాకి వెబ్ క్యామ్కి ఫిజికల్ ఏమంటారు బ్లాకింగ్ చూపిస్తారు. సో 720p వస్తుంది. సో ఈ ప్రైస్ కట్లా పెద్దగా అయితే ఏమీ కూడా ఎక్స్పెక్ట్ ఏం చేయలేము. మిల్టీగేట్ స్టాండర్డ్స్తో పాటు కూడా వస్తుంది. సో మనకి ఇది స్మార్ట్ ఫోన్లోకి వచ్చే స్టాండర్డే ఇక్కడ కూడా ప్రొవైడ్ అయితే చేసారు అన్నమాట. సో బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ వైఫై 6E పాటు కూడా వస్తుంది. వైఫై మాస్టర్తో పాటు కూడా వస్తుంది. సో డ్యూయల్ వైఫై ఆబ్వియస్ వైఫై 6 వచ్చిందని మీకు డ్యూయల్ వైఫై ఈజీగానే దాంట్లో ఇంక్లూడెడే ఉండి ఉంటుంది. సో గేమింగ్కి ఎడిటింగ్కి వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నా, వన్ ఆఫ్ ద గుడ్ ల్యాప్టాప్స్ అంటాను నేను. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే తక్కువ బడ్జెట్ ఉంది, 40,000 బడ్జెట్ ఉందంటే ఈ ల్యాప్టాప్ని మీరు చెక్ చేసుకోవచ్చు. బై వన్ ఆఫ్ ద గుడ్ ల్యాప్టాప్స్ అనేసి అయితే మీకు ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. అండ్ ఆల్సో స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా చూపించినాను ఎక్కడ పర్చేస్ చేసుకోవాలని కూడా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇంకా ట్రై చేస్తాను విత్ ఇన్ 1 డేలో. ఇంత లాంగ్ వీడియో ఇక్కడ దాకా చదువుతూ ఇచ్చిరా వాళ్ళందరికీ థ్యాంక్స్. వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.